హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కుట్ర జరుగుతోందా? తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఢిల్లీకి ఫిర్యాదుల వెల్లువ వెనక ఉన్నదెవరు? తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు వెళ్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రిని పదవిచ్యుతుని చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా రకరకాల మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. వాటిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఎటువంటి బేస్లెస్ వార్తలు కానీ వాటిని చూడాల్సిన అవసరం ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతుంటారు. బట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడున్నా అధినాయకత్వానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్లైంట్ చేయడమో, లేకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రులపైన ఇంకెవరిపైన ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అధిష్టానం దృష్టికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న తప్పులు ఏదో చెప్పడం అనేది చాలా సాధారణంగా జరిగే విషయమే. అలాంటి సాధారణమైన విషయమే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా జరుగుతుందా అలాంటి చర్చ జరుగుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవరున్నారనే చర్చకు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని ఫీలర్స్గా కనపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడారు, కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌజులు కూల్చాల్సిన అవసరం లేదా అంటూ మాట్లాడారు. కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో మొత్తం ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఆయనకు అనుసరణలోనే జరిగాయి. ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. సో అటువంటి కీలకమైన నేత ఎన్నికల కంటే ముందు కూడా ఆయన పైన రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన ప్రస్తావన ఏంటి, తెలంగాణ రాజకీయాల్లో అటువంటి వాళ్ళు అవసరం లేదంటే కొంత అగ్రెసివ్ స్పీచ్ ఆయన గురించి చేశారు. ఆ తర్వాత కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ హైడ్రా నేపథ్యంలో కూల్చివేతల గురించి మాట్లాడుతున్న సందర్భంలో కేవీపీ రామచంద్రరావు పేరు తీసుకుని మరీ రేవంత్ రెడ్డి ప్రస్తావన తేవడంతో సో ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఫిర్యాదుల వెనక కేవీపీ రామచంద్రరావు ఉన్నారా? కేవీపీ రామచంద్రరావు నేతృత్వంలో కేవీపీ రామచంద్రరావు సూచనలతో లేకపోతే కేవీపీ రామచంద్రరావుకి ఢిల్లీతో లాబింగు, ఢిల్లీతో ఏ రకంగా మాట్లాడాలి, ఢిల్లీలో ఎవరిని గెలవచ్చు, ఢిల్లీ అధిష్టానానికి సంబంధించిన ఇన్ అండ్ అవుట్స్ బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ద్వారా ఇక్కడికి సంబంధించిన కొంతమంది నాయకులు కంప్లైంట్స్ చేరవేస్తున్నారా లాంటి అనుమానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఉందా అనే ఆలోచనలకు బలం చేకూర్చారా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేవీపీని టార్గెట్ చేయడం వెనుక కేవీపీ తన వెనుక గోతులు తవ్వుతున్నారనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. తెలంగాణకు సంబంధించిన అనేక మంది ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నమాట నిజం, దాన్ని ఎవరు డినై చేసే పరిస్థితి. తెలంగాణకు సంబంధించి ఢిల్లీలో చాలా కీలకంగా ఉండే ఒక యువనేత కొన్ని ఫిర్యాదులు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఒకరిద్దరు నాయకులు కూడా ఢిల్లీలో లాబియింగ్ కోసం కేవీపీ హెల్ప్ తీసుకుంటున్నారు లాంటి ప్రచారం జరుగుతోంది. సో వీళ్ళందరూ కూడా అక్కడికి ఫిర్యాదులు చేరవేయడం వెనక సో అక్కడ వీళ్ళందరినీ ప్రోత్సహించి ఫిర్యాదులు చేయించడానికో లేకపోతే వీళ్ళలో ఉన్న అసంతృప్తిని అక్కడికి చేరవేయండి అని చెప్పడం వెనుక కేవీపీ ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే నేరుగా రేవంత్ రెడ్డి కేవీపీని టార్గెట్ చేసినట్టుగా కనపడుతోంది. సో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కేవీపీ కుట్ర చేస్తున్నారనే కంక్లూజన్కి ప్రభుత్వం వైపు నుంచో రేవంత్ రెడ్డి గారి వైపు నుంచో వచ్చారు కాబట్టే ఆయన ఈరోజు కేవీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారనే ప్రచారం జరుగుతుంది. కేవీపీ వర్సెస్ రేవంత్ రెడ్డి వారు ఇప్పటి నుంచి కాదు, చాలా ముందు నుంచి కూడా నడుస్తూ ఉంది. కాబట్టి బహుశా ఆ తరహా ఇంప్రెషన్ రేవంత్ రెడ్డికి వచ్చి ఉంటుంది. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చారు. మొన్న అలాఫ్ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కలిశారు. అనారోగ్యంతో ఉన్న ఖర్గే గారితో ఆయన పరామర్శించారు. కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. బట్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం మళ్ళీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఆయన ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా, ఢిల్లీలో పార్టీకి సంబంధించిన ముఖ్యులను కలిసిన సందర్భంగా ఈయన పైన వెళ్ళిన ఫిర్యాదులకు సంబంధించిన అంశం పైన రేవంత్తో అధిష్టానానికి సంబంధించిన ముఖ్య నేతలు మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని దాని వెనక ఎవరున్నారో చూసుకుని దాని వెనక పలానా వ్యక్తి ఉన్నారనే నిర్ధారణకు వచ్చిన తర్వాత రేవంత్ ప్రస్తుతం కేవీపీని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను, తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఫిర్యాదుల పరంపరలోనూ ఆ పెద్ద మనిషి పాత్ర ఉంది లాంటి అటువంటి ఆలోచనలకు బలం చేకూర్చేలా తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది.